కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్కు సిట్ నోటీసులు ఇచ్చింది. పోక్సో కేసులో నోటీసులు జారీ చేసింది. రేపు మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో భగీరథ్ను ప్రశ్నించనుంది సిట్. భగీరథ్ కేసు నోటీసులకు సంబంధించిన మరింత సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ రవిచంద్ర చెప్పండి. బిందు రేపు మధ్యాహ్నం 2 గంటలకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కి బండి సాయి భగీరథ్ రావాల్సి ఉంటుంది. సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే బండి సాయి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైంది. అందులో భాగంగా రేపు విచారణకు రావాల్సి ఉంటుందంటూ నోటీసులు జారీ చేశారు. ఇవాళే వస్తారన్నట్టు ఊహాగానాలు కూడా వచ్చుండే. ఉదయం అయితే ఇవాళ రాలేకపోవడం, అయితే సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇటువైపు నుంచి అటువైపు నుంచి మిగతా సిట్ అధికారులు ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి విచారణ ప్రారంభించారు. అందులో భాగంగా 2 వైపుల నుంచి కూడా విచారణ ప్రారంభించారు. అందులో కొన్ని సమాచారాన్ని సేకరించారు. అందులో భాగంగా రేపు క్వశ్చనర్ కూడా తయారు చేసుకున్నారు. రేపు బండి సాయి భగీరథ్ 2 గంటలకు రావాలి, అది కూడా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కి రావాల్సి ఉంటుందంటూ నోటీసులు ఇచ్చారు. తప్పకుండా హాజరయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. మరొక అంశం ఏంటంటే ఇవాళ ఉదయం వచ్చినట్టు ఊహాగానాలు ఆయన హైదరాబాద్ లో అందుబాటులో లేరు, వేరే రాష్ట్రంలో ఉన్నారంటూ కూడా ఊహాగానాలు వచ్చినాయి. ఎట్టకేలకు ఆయన రేపు మధ్యాహ్నం 2 గంటలకు సాయి భగీరథ్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కి సంబంధించి వస్తారు. ఆయన మీద పోక్సో కేసు నమోదైంది. దానికి సంబంధించి విచారణ రేపు అధికారులు చేపడతారు. రవిచంద్ర, కేసు ఇంటెన్సిటీ పోక్సో కేసు కావడం వీటన్నింటి దృష్ట్యా రేపటి విచారణని ఎలా చూడాల్సి ఉంటుంది? విచారణ వరకు లేకపోతే స్టేట్మెంట్ తీసుకోవడం వరకు ఉంటుందా? అయితే ఇప్పటికే ఆ అమ్మాయికి సంబంధించి మైనర్ బాలికలకు సంబంధించిన విచారణ కూడా, అంటే వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించి కూడా కొన్ని సమాచారం తీసుకున్నారు. అదే అంశానికి సంబంధించి సాయి భగీరథని అడిగేటకు అవకాశం ఉంది. అయితే ఈ పోక్సో కేసు కావడంతో అది సెంట్రల్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కావడంతో ఆయనకు కొద్దిగా వేరే విధంగా, అంటే విచారణ కూడా చేసేందుకు లోతుగా దర్యాప్తు చేయాలంటూ కూడా సీఎం ఆదేశించారు, తెలంగాణ సీఎం. అందులో భాగంగానే విచారణ చేపడుతున్నారు. అయితే ఇందులో భాగంగా రేపు మధ్యాహ్నం 2 గంటలకు వస్తారు. అందులో ఇప్పటికే క్వశ్చనర్ తయారు చేసుకున్నారు. దానికి సంబంధించి విచారణ కూడా, అంతేకాకుండా డీసీపీ స్థాయి అధికారికి రితురాజు సిట్టు అధికారిగా నియమించారు. అది కూడా అంటే డీసీపీ కూడా మహిళా అధికారి కావడంతో కూడా విచారణకు సంబంధించి ఏ విధంగా కూడా అందులో విచారణ కూడా తేడా రాకుండా చూడాలన్న ఆలోచనతో ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు కూడా డీసీపీ రితురాజు కూడా అదే అంశం చెప్పారు. ఇవాళ ఉదయం కూడా ఆమె రితురాజు సంబంధించి అటు సిపిని కలిసి అదే కేసు సంబంధించి వివిధ అధికారులతో కూడా సమాచారం చేపట్టింది. రైట్ రవిచంద్ర.